యూనిస్ ఆయన బంగ్లాదేశ్లో ఇంట్రీమ్ గవర్నమెంట్కి హెడ్గా వ్యవహరించనున్నారు. ఎవరి మొహమ్మద్ యూనిస్? ఈయన పేరు ప్రపంచానికి కొత్త ఏమీ కాదు. 2006లో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 2006లోనే అంటే దాదాపు 18 ఏళ్ల క్రితమే ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యారు. అసలు ఎవరైనా ఈయనకి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒకసారి తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో పేదరికం చాలా ఎక్కువ అప్పట్లో. ఆ పేదరికంలో ఎక్కువ మంది మగ్గిపోయేది మహిళలే. అక్కడ మహిళల హక్కులు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి దేశంలో ఆయన బ్యాంకర్ ఫర్ ద పూర్, ప్రపంచం అందరూ ఆయన్ని బ్యాంకర్ ఫర్ ద పూర్ అంటారు. పేదవాళ్ళకి అందుబాటులో ఉండే ఒక బ్యాంకర్ అని అర్థం అన్నమాట. బంగ్లాదేశ్లో ఆయన బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్ స్థాపించారు. జనరల్గా బ్యాంకులు అప్పు ఇవ్వాలంటే కొలెటరల్స్ ఉండాలి, అంటే ఏదైనా తనఖా పెట్టాలి. చిన్న మొత్తాల్లో అప్పులకి ఏ కొలెటరల్ లేకుండా ఇచ్చే విధానం తీసుకొచ్చారు ఆయన. అక్కడ మైక్రో ఫినాన్స్, మైక్రో క్రెడిట్ అంటే ఎక్కువ మందికి, ఎక్కువగా ఉమెన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, మహిళలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్కి లోన్స్ ఇప్పించేవాళ్ళు అనమాట. 90-95% ఆ లోన్సే ఎక్కువ ఉండే, మహిళలకు సంబంధించిన లోన్సే. ఇన్ఫ్యాక్ట్ యావరేజ్ చూస్తే $100, $150 లోన్సే ఎక్కువ. అంటే అంత చిన్న మొత్తాలు అనమాట. చిన్న మొత్తాల పొదుపు, రివాల్వింగ్ ఫండ్స్ ఏర్పాటు చేయటం, చిన్న మొత్తాల పొదుపు చేయించడం, చిన్న మొత్తాల రుణాలు ఇప్పించడం, తద్వారా పేదరికం నిర్మూలించడం, పావర్టీ నుంచి కొన్ని వేల లక్షల కుటుంబాల్ని బయటికి తీసిన వ్యక్తి మొహమ్మద్ యూనిస్. ఈ కృషిని గుర్తించి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు రామన్ మెగ్సెస్ అవార్డ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ఇలా అనేక ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చాయన్నమాట. దాంతో పాటు ఆయన కొత్తగా ఒక క్రియేటివ్ విధానం తీసుకొచ్చారు. YSB, యూనిస్ సోషల్ బిజినెస్. అంటే రకరకాల సామాజిక కార్యక్రమాలకు, సామాజిక ఇనిషియేటివ్స్కు ఫండింగ్, రిసోర్సెస్ వీటన్నిటిని మొబిలైజ్ చేయడం కోసం ఆయన టీం కలిసి YSB అని స్టార్ట్ చేశారు. యూనిస్ సోషల్ బిజినెస్ అన్నమాట అది. ఇట్లా బంగ్లాదేశ్కే కాదు ప్రపంచానికే సుపరిచితం మొహమ్మద్ యూనిస్. అయితే మొహమ్మద్ యూనిస్కి షేక్ హసీనాకి సరిగ్గా పడేది కాదు. ఆయన చాలా విషయాల్లో ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. దాంతో ఆయన పైన అరెస్టులు, ఆయన ఇంప్రిజన్ చేయటాలు అవన్నీ జరిగాయి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా 100 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ షేక్ హసీనాకి లెటర్ రాశారు, ఆయన్ని విడుదల చేయమని కూడా, ఆయన హక్కుల్ని కాపాడమని కూడా. అయినా ఆవిడ పట్టించుకోలేదు. షేక్ హసీనాని గట్టిగా విమర్శ చేసిన వాళ్ళలో మొహమ్మద్ యూనిస్ కూడా ఒకళ్ళు. ఆయన బంగ్లాదేశ్లో మొదలుపెట్టిన మోడల్ ఏదైతే గ్రామీణ్ బ్యాంక్ మోడల్ ఉందో, మైక్రో ఫినాన్స్, మైక్రో క్రెడిట్ మోడల్ ఉందో, దాన్ని మెచ్చి ఐక్యరాజ్య సమితి వాళ్ళు, తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఇలా రకరకాల అంతర్జాతీయ సంస్థలు అనేక దేశాల్లో, దాదాపు 64-65 దేశాల్లో సేమ్ మోడల్స్ పేద దేశాల్లో ఇంట్రడ్యూస్ చేశారట. అక్కడ కూడా అవి సక్సెస్ అవుతున్నాయి. దాంతో పాటు UN హ్యాబిటాట్, ఎవరైతే ఆవాసాల కోసం, అంటే ప్రజలు కనీసంగా వసతులు ఉండాలి, ఇల్లు ఉండాలనే దానికోసం కృషి చేస్తారో, UN హ్యాబిటాట్ వాళ్ళు ఈయన మోడల్ని రెప్లికాస్ వాడుకొని ఆయనకి UN హ్యాబిటాట్ తరపున అవార్డ్స్ కూడా ఇచ్చారంట. అంతేకాదు UN ఫౌండేషన్ తరపున రకరకాల చారిటీ యాక్టివిటీస్, ఐక్యరాజ్య సమితి ప్రమోట్ చేసే రకరకాల కాజెస్ కు చారిటీ యాక్టివిటీస్ కూడా ఈయన ప్రమోట్ చేస్తారంట. మొహమ్మద్ యూనిస్ ఒక బ్యాంకర్, ఒక ఎంటర్ప్రినర్, ఒక ఎకానమిస్ట్, ఒక సివిల్ సొసైటీ లీడర్, అది ఇది అని కాదు. ఆయన పాత్రలు బంగ్లాదేశ్లో అన్ని రకాల పాత్రలు పోషించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని, ఇంట్రీమ్ గవర్నమెంట్ ని లీడ్ చేయబోతున్నారు. యూత్, ఆయన ఒక మాట అన్నారనమాట, యువత ఎంతమంది బయటకు వచ్చారు. ఇది బంగ్లాదేశ్కి 2వ స్వాతంత్ర సమరయోధం. మొదటిది 1971లో అయితే ఇది 2వ ఫ్రీడమ్ ఫైట్ అన్నమాట. ఇప్పుడు మనకి లిబరేషన్ కావాలి, హ్యూమన్ రైట్స్ కావాలి, అంతేకాదు అందరికీ పేదరికం నుంచి విముక్తి కావాలి, బంగ్లాదేశ్లో ఉండే రకరకాల ఆర్థిక సమస్యల నుంచి వీళ్ళందరూ బయటపడాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇవన్నీ మాత్రమే కాకుండా మొహమ్మద్ యూనిస్ ఇంకొక అంశంలో కూడా చాలా చాలా పేరుగాంచారు, ప్రాముఖ్యత సంతరించుకున్నారు. అదే గ్రామీణ్ ఫోన్. మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆయన గ్రామీణ్ ఫోన్, మొబైల్ కనెక్టివిటీ అనే కాన్సెప్ట్ మీద ఎంఫసైజ్ చేసి చాలా ప్రాంతాలకి కనెక్టివిటీ ఇప్పించడానికి కృషి చేశారు. సో దీనివల్ల పేదరికం అనేది తగ్గిపోద్ది అనమాట. ఎప్పుడైతే మనకి ఫోన్ యూసేజ్ అంటే కనెక్టివిటీ పెరుగుద్దో, ఇన్ఫర్మేషన్ పెరుగుద్దో,
ఆటోమేటిక్ గా పేదరికం తగ్గుద్ది అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. డిజిటల్ వరల్డ్ లో ఇంటర్నెట్ పెనిట్రేషన్ కానీ, ఫోన్ పెనిట్రేషన్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని. ఈ సక్సెస్ స్టోరీ భారతదేశంలో కూడా మనం చూసాం. దాదాపు 80 కోట్ల మందికి ఈ ఫోన్ కానీ, స్మార్ట్ ఫోన్స్ యాక్సెసిబిలిటీ వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో దేశంలో, అలాంటి మార్పే బంగ్లాదేశ్ కోసం, బంగ్లాదేశ్ లో తెప్పించుకోవడం కోసం మొహమ్మద్ యూనిస్ గ్రామీణ్ ఫోన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయింది. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఆఫ్రికా దేశాలు కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. 2006లో మొహమ్మద్ యూనిస్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన తర్వాత 2007లో ఈయన ఒక పొలిటికల్ పార్టీని బంగ్లాదేశ్ లో ఫ్లోట్ చేశారు. అంటే పొలిటికల్ పార్టీని స్థాపించారు. దాని పేరు నాగరిక్ శక్తి, పీపుల్స్ పవర్ లేదా సిటిజన్స్ పవర్, ప్రజాశక్తి అని అర్థం అనమాట. ఎప్పుడైతే ఈయన పొలిటికల్ పార్టీ స్థాపించారో హసీనాకి నచ్చలేదు. అంటే కాంపిటీటర్ అవుతారని ఒక భావనేమో. ముఖ్యంగా ఆయనకి అంతర్జాతీయంగా చాలా దేశాల నుంచి సపోర్ట్ కూడా ఉంది మొహమ్మద్ యూనిస్ కి. దాంతో అప్పటి నుంచి కూడా ఈయన్ని పర్సెక్యూట్ చేయటం, ఈయన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది అనమాట. ఈయన పైన కేసులు పెట్టించడం, అరెస్ట్ చేయటం, ఇంప్రిజన్ చేయటం ఇవన్నీ బాగా స్టార్ట్ అయింది. ఈయన కూడా కరప్షన్ కి వ్యతిరేకంగా, వీటన్నిటి వ్యతిరేకంగా, ఆవిడకి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు అక్కడ. సో ఇవన్నీ ఓ పక్కన పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చాలా మంది ఇంటరిమ్ గవర్నమెంట్ ప్రాపర్ ఎలక్షన్స్ వచ్చేదాకా ఏదైతే మధ్యంతర ప్రభుత్వం ఉందో దాన్ని ఈయన లీడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించారు. యూత్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు బంగ్లాదేశ్ లో యువత మొత్తం కూడా మొహమ్మద్ యూనిస్ ని ఒక ఆశాకిరణంగా చూస్తున్నారు, ఒక బీకన్ ఆఫ్ హోప్ గా చూస్తున్నారు. మధ్యంతర ప్రభుత్వం, ఇంటరిమ్ గవర్నమెంట్ ని ఆయన కనుక లీడ్ చేస్తే ఖచ్చితంగా ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా అవుతుంది, డెమోక్రసీ మళ్ళా బలపడుతుంది అని ఆశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మొహమ్మద్ యూనిస్ ఇప్పుడు మొత్తం బంగ్లాదేశ్ కి ఒక ఆశా కెరటం అయ్యారు.